బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మనకి ఆస్తి వద్దు, వాళ్ళు వద్దు. దూరంగా వెళ్ళిపోయి ఉన్నదాంతో మన బతుకేదో మనం బతుకుదాం. ఎవరేం చేసినా సరే సత్య ఈసారి నీ సొంతం అవడం ఖాయం. అది ఫిక్స్. అందుకే స్వామి ఈ కష్టాలకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా. చెయ్యని తప్పుకి మా వదిన ఎన్నో బాధలు పడింది. మా అన్నయ్య కష్టాలు పడ్డాడు. తిరిగి చూసుకుంటే ఇక్కడ కష్టం తప్ప ఏమీ కనిపించటం లేదు. త్వరగా పోనీయమ్మా. నందిని వెళ్ళి చాలాసేపు అయిందండి. ఇంకా రాలేదేంటి? వచ్చేస్తుందిలే సావిత్రి. తను మన దగ్గరికి వచ్చే విషయం ఎవరికీ తెలియదు కదా. తెలీదు కాబట్టే ధైర్యంగా వెళ్ళనిచ్చానండి. ఇంకా రాలేదు అంటే నాకెందుకు అనుమానంగా ఉంది. పోనీ నేనొకసారి వెళ్ళి చూసిరానా? వద్దు సావిత్రి, నువ్వు వెళ్తే ఇంకా ప్రమాదం. నేను కనిపించట్లేదు అంటే అందుకు కారణం నువ్వే అని అందరికీ అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ నువ్వు ఎవరి కంట పడినా నువ్వు పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. అదిగో నందిని వచ్చేస్తుంది. నందిని, నువ్వు రావటం ఆలస్యం అయ్యేసరికి నీకేమైందోనని మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? దారిలో నీకే ఇబ్బంది కలగలేదు కదమ్మా? ఎందుకు కలగలేదన్నయ్య? ఆ ధర్మ మనుషులు నా వెనక పడ్డారు. వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఇంత ఆలస్యం అయ్యింది. ధర్మ మనుషులా? అవునదినా, వాళ్ళు నీ గురించే వెతుకుతున్నట్టున్నారు. నా మీద కూడా ఏదో అనుమానం వచ్చినట్టుంది. అందుకే నా వెంట పడ్డారు. మన కోసం మనుషుల్ని పెట్టి మరీ వెతికిస్తున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమైందా అండి? అందుకే మీరింకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. వెంటనే బయలుదేరండి. మేం బయలుదేరటం ఏంటమ్మా? నిన్నిక్కడే వదిలేసి మేము ఎలా వెళ్తాం అనుకున్నావు? ముగ్గురం కలిసే వెళ్దాం. లేదన్నయ్య, వాళ్ల వల్ల ప్రమాదం మీ ఇద్దరికే. ముందు మీ ఇద్దరు వెళ్ళిపోండి. ఇక్కడుండి నువ్వేం చేస్తావు నందిని? కష్టాలతో ఇన్ని రోజులు బతికింది చాలదా? ముగ్గురం కలిసే వెళ్దాం. ముగ్గురం వెళ్ళామంటేనే ప్రమాదం వదినా. నేను కూడా మీతో వచ్చేస్తే వాళ్ళేం చేస్తున్నారో మనకు తెలియదు. మనం దూరంగా వెళ్ళిపోతే వాళ్ళేం చేస్తారు నందిని? నువ్వు కనిపించడం లేదు అంటేనే నిన్ను రప్పించటానికి ఇన్ని చేసిన వాళ్ళు మీరిద్దరూ కనిపించడం లేదు అంటే ఊరుకుంటారనుకుంటున్నారా? ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. కనీసం నేను ఎక్కడైనా ఉంటే వాళ్ళేం ప్లాన్ చేశారో తెలుసుకుని మిమ్మల్ని హెచ్చరించగలుగుతాను, లేదా వాళ్ళని డిస్టర్బ్ చేయగలుగుతాను. టైం లేదన్నయ్య. నా గురించి ఆలోచించొద్దు. వాళ్ళ వల్ల నాకెలాంటి ప్రమాదం రాదు. అది కాదు నందిని, నిన్ను వదిలేసి ఎక్కడికి పోతారో దినా? మీరెక్కడున్నారో నాకు తెలుస్తుందిగా. ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడగానే నేనే మీ దగ్గరకు వచ్చేస్తాను. అది కాదమ్మా, ఒంటరిగా నిన్న రాక్షసుల మధ్య వదిలేసి మమ్మల్ని ఎలా వెళ్ళమంటావు? అన్నయ్య, 20 ఏళ్లు వాళ్ల మధ్యనే ఒంటరిగా పెరిగాను.
ఆ రోజు నా కోసం ఎవరూ లేరన్న బాధ ఉండేది. ఇప్పుడేంటన్నయ్యా, నువ్వు నవ్వు వదినుంది. వదిలి చెప్పిన దాన్ని బట్టి ఒకటి మాత్రం జరగదన్నయ్యా, వాళ్ళు నా ప్రాణం తీయలేరు. మరకతలింగం వాళ్ళకి కావాలి అంటే మన ముగ్గురు ఉండాలి. కాబట్టి నా గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకులే నందిని అంత రిస్క్? వెళ్ళిపోదాం పదా. వదినా, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ వస్తాను అంటున్నాను కదా, టైం లేదు. వాళ్లకంట పడకముందే మీరు ఈ ఊరు దాటాలి. త్వరగా పదండి. నందిని, నిన్ను వదిలేసి వెళ్ళాలంటే మాకు మనసు రావట్లేదమ్మా. నేనిక్కడుంటుంది మన గురించే అన్నయ్య, నాకేం కాదు. మీరు ధైర్యంగా వెళ్ళండి. అన్నయ్య, వదినా, ఇంక మీరు బయలుదేరండి. అన్నయ్య, జాగ్రత్త అన్నయ్య. నేనెప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్తమ్మా. అన్నయ్య, టైం లేదు. మీరు బయలుదేరండి. వెళ్ళండి అన్నయ్య. పదండి. జాగ్రత్త వదినా. వస్తాం నందిని. మనకి తెలియకుండా నందిని ఇంత డ్రామా ఆడుతుందా మావా? అవసరమంతి డ్రామా ఆడితే తెలిసిందా నందిని ఏం చేసిందో తెలియడానికి? అవసరం ఆలుడు. వేడిగా ఉన్నప్పుడు మంట దగ్గరికి పోవటం ఎంత ప్రమాదకరో ఈ మనిషి దగ్గర అంతే ప్రమాదం. అమ్మో, సత్య ఎక్కడున్నా తెలుసుకుంటానా అన్నావు. నీ మనుషులు ఏం చేయలేకపోతున్నారు, నువ్వు ఏం చేయలేకపోతున్నావు. అమ్మా, నేను నీకు మాటిచ్చాను. సత్య ఎక్కడున్నా తీసుకొస్తాను. కాస్త టైమే, దయచేసి వెయిట్ చేయి. ఆగు. ఎక్కడికి వెళ్ళావు? దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళాను. వాట్? అవునండి, మా అన్నయ్య కనిపించడం లేదు కదా, ఆయనకేం కాకుండా మళ్ళీ మాకు కనిపించేలా చేయమని గుడికెళ్ళి పూజ చేసేస్తున్నాను. అబద్ధం చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మంచి రేవులు వెళ్ళావు, నా మనుషులు చూసి పారిపోయావు. వాళ్ళు మీ మనుషులా?
ఒంటరిగా కనిపించానని ఆ రౌడీ వెధవలు నా వెంట పడ్డారనుకున్నాను. ఆ విధంగా వెంటపడి తరమకపోతే ఇలా ధర్మగారు మనుషులని మనం ఒక మాట చెప్పొచ్చు కదా. అసలు వాళ్ళ వల్లే సగం ఆలస్యం అయ్యింది. లేకపోతే నేను ఇంటికి ఎప్పుడో వచ్చేసేదాన్ని. దబరా గిన్నెకి బొక్కేసి దానికి మాటేసినట్టు అసలు అటెందుకు వెళ్ళావంటే అది చెప్పవే. తాతయ్య, అక్కడ పెద్ద గుడి ఉందంట. శివుడు గుడి, బాగా పవర్ఫుల్. అందుకే కాస్త దూరమైనా వెళ్ళి పూజలు చేసొస్తున్నాను. అంటే సత్య ఎక్కడున్నాడు నీకు తెలీదా? అంటే మీకు ఇంకా తెలియలేదా? ఏంటండి మీరు మీ మనుషుల ద్వారా, మీకున్న పలుకుబడి ద్వారా మా అన్నయ్యని ఎక్కడున్నా తెలుసుకుంటారనుకున్నారు. కనీసం నా కోసం కాకపోయినా మీ చెల్లెల కోసమైనా మా అన్నయ్యని పట్టుకుని వెతికి తీసుకొస్తారనుకున్నాను. ప్లీజ్ ధర్మగారు, మా అన్నయ్యని కాపాడండి. ఆ స్రవంతి మా అన్నయ్యని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. నా కోసం కాకపోయినా ఊర్మిళ గారి కోసమైనా అన్నయ్యని రక్షించండి. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ! మావయ్య, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి మావయ్య. నాకు మా అన్నయ్య కావాలి. అన్నయ్యకి ఏమైందో, ఎక్కడున్నాడో తెలుసుకోండి మావయ్య. అమ్మో అమ్మో అల్లుడు, దీని ఏడుపు చూస్తుంటే నాకెక్కడో కొడుతుంది. నాకు అట్టాగే అనిపిస్తుంది మావా. ఎందుకో గాని దీని ఏడుపు చూస్తుంటే మీరు తీసుకురాలేరురా అన్నట్టుగా ఉంది. అల్లుడు, మనం నందిని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలా. దాని మొహం అదేం చేస్తుంది మావా? ఆడవాడు నాయన, మగాడు కత్తి పడితేనే యుద్ధం, ఆడోడు కచ్చబట్టారంటే మహాసంగ్రామమే. ఏంటి సావిత్రి మనకి కష్టాలు? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికెళ్లాలో నాకు తెలియట్లేదండి. ఏ దారిలో వెళ్లాలో తెలియని ప్రయాణం ఎటు తీసుకెళ్తుందో వెళితే కదండి తెలుస్తుంది. ఈ దారిలోనే వెళ్ళాలి అనుకుంటే అది లక్ష్యం. ఇప్పుడు మన ముందు లక్ష్యాలు లేవు. మనం మన కోసం సృష్టించుకోవాల్సిన భవిష్యత్తు ఉంది. అంతేనండి. భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి అంటే ముందు ఏ దారిలో వెళ్లాలో తెలియాలి కదా సావిత్రి. మనం ఎక్కే బస్సు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. అక్కడే మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఏంటి సావిత్రి, మన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతోంది. ప్రతి మలుపు ఒక అవకాశాన్ని ఇస్తుంది, లేదా అనుభవాన్నైనా ఇస్తుంది. మనకి అనుభవాన్నిచ్చింది, కొత్తగా బతికే అవకాశాన్నిచ్చిందండి. నిజమే సావిత్రి, అభిమానం లేని అయిన వాళ్ల మధ్య కన్నా ఎవరూ తెలియని పరాయి చోట బతకడమే మంచిది. ఊర్మిళ, అది కదమ్మా.
ఊర్మిళ ఏంటమ్మా ఇది? సత్యని నా వాణ్ణి చేస్తాను అన్న నీ మాటగానే మిగిలిపోయింది. నా సొంతం చేసుకోవాలన్న నా ప్రయత్నం దగ్గరే ఆగిపోయింది. నా సత్య నాకు దక్కడని అర్థమైపోతుంది. తనని తీసుకురావటం నీ వల్ల కాదు. ప్రయత్నిస్తున్నాను కదమ్మా. ఫలితం ఏది? ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు. నా సత్య లేని ఈ జీవితం నాకొద్దు. వదలన్నయ్యా. గెలవటం తప్ప ఓటమంటే తెలియకుండా బ్రతికాను. నాది అనుకునేది సాధించుకుంటూ బ్రతికాను. కానీ సత్య విషయంలో మొదటి నుంచి ఓడిపోతూనే ఉన్నాను. నేను గెలిపిస్తానమ్మా. సత్య ఎక్కడున్నా తీసుకొస్తాను. నాకు ఆ నమ్మకం పోయిందన్నయ్యా. ఎదురు చూసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇష్టం లేని ఈ బ్రతకటం కన్నా చావటం మంచిది. అలా అనకమ్మా. నేను బ్రతికేదే నీకోసం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్క అవకాశం సత్య ఎక్కడున్నా తీసుకొస్తాను. నీ వల్ల కాదు. చేయగలిగే వాడివే అయితే ఈ పాటికి సత్య నా కళ్ళ ముందుండేవాడు. కాస్త ఓపిక పట్టమ్మా. ఎట్టి పరిస్థితుల్లో నీ ఇష్టాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాను. నువ్వే దూరం అయ్యే పరిస్థితి వచ్చాక ఇక నన్నెవరు ఆపలేరు. సత్య ఎక్కడున్నా తీసుకొచ్చి నీ కళ్ళెదురుగా నిలబెట్టే బాధ్యత నాది. ఈ ఒక్కసారి నా మాట వినమ్మా. సరే, నీకిదే చివరి అవకాశం. నువ్వు సత్యని తీసుకొచ్చాకే నేను మళ్ళీ బయట ప్రపంచాన్ని చూస్తాను. అప్పటి వరకు నీకు నాకు ఏ సంబంధం లేదు. సార్ సార్ ఇప్పటి వరకు ఎక్కడ తిరిగాం అక్కడ తిరిగాం చెప్తూ వచ్చారు. మీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. సత్య ఎక్కడున్నా నాకు కావాలి. అదే పనిలో ఉన్నాం సార్. ఇప్పటి వరకు మీకు టైం ఇస్తూనే వచ్చాను. ఇక టైం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మొత్తం వెతకండి. సాయంత్రం కల్లా సత్య నా కళ్ళ ముందు ఉండాలి. అలాగే సార్. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మొత్తం వెతుకుదాం. పదండ్రా.
సత్య కర్నూలులో ఉన్నాడు. కర్నూలా? పక్షవాతం వచ్చి మన ముందు కదలలేని పరిస్థితుల్లో ఉన్న సత్య సావిత్రితో సంతోషంగా కర్నూలు వెళ్తున్నాడు. మీకెలా తెలిసింది? తెలుసుకున్నా